ఆంటీ, నేను మిమ్మల్ని వెతకడానికే బెడ్‌రూమ్‌లోకొచ్చాను. నీకు ఈ షర్టు చాలా బాగా సూట్ అయింది. థాంక్ యూ ఆంటీ. ఆహ్, రోహిత్ ఎక్కడ? వాడు వాళ్ళ నాన్నగారు ఏదో పని చెప్తే ఆ పని మీద వెళ్ళాడు. ఓకే. హ్మ్. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అందుకే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. నువ్వు వైన్ తాగుతావా? యాక్చువల్‌గా రోహిత్ వాళ్ళ నాన్నగారు నాకు స్పెషల్‌గా ఆర్డర్ చేశారు. బట్ నాకు ఒంటరిగా తాగాలని లేదు. నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామా? కమ్ కూర్చో. నేను వెళ్ళి గ్లాసులు తెస్తాను. నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా! ఆహ్, నథింగ్. యాక్చువల్లీ యాక్చువల్లీ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే, ఇవాళ నేను ఏంటి నువ్వు? నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నీతో ఉన్నాను. నీకా విషయం తెలుసుగా? థాంక్ యూ సో మచ్. చియర్స్. ఆహ్, నేను నీ దగ్గర ఒకటి అడగనా? ఆ! అడగండి. నన్ను చూస్తుంటే ఎలా ఉన్నాను? ఆహ్, బానే ఉన్నారు. ఆహ్, అది రోహిత్ చెప్పాడు ఏంటంటే, తను నెక్స్ట్ మంత్ అబ్రాడ్‌కి వెళ్తున్నాడని. హా! అవును. నిన్నే వాళ్ళ డాడీ డిసైడ్ చేశారు. ఓహ్! హి ఈస్ సో లక్కీ. నువ్వు కూడా లక్కీయే. నేను నీతో ఉన్నాను కదా! ఆంటీ, నాకేమనిపిస్తుందంటే, నేనిప్పుడు వెళ్ళాలని. ఎందుకని? ఏమైంది? నీకు నా కంపెనీ నచ్చలేదా? లేదు లేదు. అలా అంతా ఏం లేదు. మరింకేంటి? ఐ ఐ రియల్లీ లైక్ యూ. కానీ ఆంటీ అది నేను నీకంత చేసినప్పుడు నువ్వు నాకు ఇది కూడా చేయలేవా? కానీ అది ఆంటీ. షష్! నన్ను కావ్య అని పిలువు.
నువ్వు రేపు వస్తున్నావు కదా? హా? అరే వరుణ్, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడికని వెళ్ళి వెతకని చెప్పు. నువ్వు ఎక్కడా కనిపించినప్పుడే అర్థమైంది మా ఇంట్లోనే ఉంటావని. మామ్తో కలిసి గాసిప్ చేస్తున్నావా? చెప్పు. అరే ఎలాగో తను మన ఇంటిని తన ఇల్లులా ఫీల్ అవుతున్నాడు కదా. అలా చూస్తున్నావేంటి? నీకోసం ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాను. నా కోసం మ్మ్, స్పెషలా? స్పెషల్. దిస్ ఇస్ ఫర్ యూ. చూడు లోపలే ఉందో చూడు. అరే ఇది నా ఫేవరెట్ వాచ్. ఐ నో. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, అప్పుడు నాకు ఇది కనిపించింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. సో నీకోసం నేను దీన్ని తీసుకొచ్చాను. అరే నువ్వు డబ్బంతా వాచ్కి ఖర్చు పెట్టేశావా? అరే నీకంటే నాకు డబ్బులు ఎక్కువ చెప్పు. అమ్మా నేను చేసింది కరెక్టా కాదా? కరెక్ట్గా చెప్పా. అలా నా మొహం చూస్తూ ఉండకు. అమ్మా ఇది పట్టుకోండి, నేను నీకు ఈ వాచ్ పెడతాను. నీ ఫేవరెట్ వాచ్. చేయి చూపించు. నైస్. నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్ రా. వెల్కమ్. ఓకే రేపు కలుద్దాం. ఓకేరా. అన్నట్టు వాచ్ బాగుంది. బాయ్. బాయ్. హే వరుణ్, ఏమైంది? ఈరోజు నువ్వు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నా? అంతా ఓకే కదా? అది చూడండి, నాకేమనిపిస్తుందంటే మనం మనదంతా స్టాప్ చేయాలని. ఇదంతా అంటే వాట్ యు మీన్? అంటే అది మనది తప్పైన రిలేషన్షిప్. చూడండి, నేను నా ఫ్రెండ్ని ఇంకా చీట్ చేయాలని అనుకోవట్లేదు. నేను మీతో ఏదైతే చేశానో అదంతా మీరు చేసిన ఫేవర్ వల్ల. అది కానీ ఇప్పుడు ఇక నుండి నేను ఇది కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు. ఇక చూడండి, మీరు నా మాట విని మీరు రోహిత్ని వాళ్ళ నాన్ని అలా చీట్ చేయొద్దు. వరుణ్, నువ్వు బుద్ధి తక్కువగా మాట్లాడకు. నిన్న రోహిత్ ఒక వాచ్ ఇవ్వగానే నువ్వు ఎమోషనల్ అయిపోయావా? ఇంకా నేను కూడా నీకు ఎంతో చేశాను, మరి దాని మాటేంటి? చూడండి, నేను మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను అంతే. ఇప్పుడు నేను బయలుదేరుతాను. బాయ్. వరుణ్ వరుణ్ వరుణ్, నువ్వు ఎమోషనల్ ఫూల్ అవుతున్నావు. కావ్య తన ఫిజికల్ నీడ్స్ ని నెరవేర్చుకోవడానికి వరుణ్ణి ఒక తోలు బొమ్మలాగా యూజ్ చేయడం మొదలుపెట్టింది.
వరుణ్కి అన్ని విషయాలు తెలిసి కూడా తన అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కావ్య చేసిన సాయానికి ఇది ఒకటే మార్గమని తను అనుకున్నాడు. కానీ అతను ఎన్ని రోజులు ఆ చీకట్లో ఉంటాడు? చివరికి వరుణ్ రోహిత్ ఫ్రెండ్షిప్ వరుణ్ కావ్య రిలేషన్షిప్కి భారంగా మారిపోయింది. ఇంకా వరుణ్ కావ్యకి దూరంగా ఉండడం బెటర్ అనుకున్నాడు. కానీ కావ్య వరుణ్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందా? నిజానికి వరుణ్ ఆమెకి దూరంగా ఉండగలడా? లేకపోతే రోహిత్ కావ్య గురించి నిజం తెలుసుకుంటాడా?